మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. భక్తజనులకు విజ్ఞప్తి, మన భద్రాచలం అశోకనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఇది 3వసారి అమ్మవారి నవరాత్రులను పెట్టడం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలుగా అమ్మవారి రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారు అనేక రకమైన విధంగా ఈ 9 రోజులు కూడా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ అనేక రకాల పూజలు అందుకుంటారు. ముందు రోజుల్లో కూడా అనేక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం సహస్ర కుంకుమార్చన కార్యక్రమం భక్తులు మహిళలతో జరుగుతుంది. భక్తులందరూ కూడా అదే శ్రద్ధతో అమ్మవారి పూజలో పాల్గొంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇలా విధంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని. ఈసారి అమ్మవారిని 3వ సంవత్సరం పెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు విజయవంతంగా పెట్టి 3వసారి అతి భారీగా వెళ్ళడం జరిగింది. 22 అడుగుల మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చాము ఈసారి. అదేవిధంగా ఈ విగ్రహాన్ని కలకత్తా నుంచి 20 రోజుల ముందు అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని దాన్ని హైదరాబాదు ధూల్పేట్ కళాకార్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర డిజైనింగ్ మొత్తం చేపించడం జరిగింది. అదేవిధంగా ఈ టెంపుల్ సెట్ వేయడం జరిగింది. ఈ టెంపుల్ సెట్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకు 3 రోజుల్లో ఈ సెట్ మనకి ఇలా ఇవ్వడం జరిగింది. దీనికి చాలా మంది కృషి చేశారు. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ సభ్యుడు పవన్ కూడా మాకు ముందుని నడిపించారు. ఏదన్నా కానీ నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటాను అనే విధంగా వెనకుండి ముందు మాకు నడిపించాడు. ఈ సెట్ ఇలా విజయవంతం అవడానికి కూడా మా ఫ్రెండ్ వితాని భానుప్రసాద్, మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ పవన్, సతీష్ అన్న అందరూ సహకారంతో చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇది అశోక్ నగర్ కాలనీ భద్రాచలం సిద్ధార్థ హై స్కూల్ దగ్గర ఇది ప్లేస్ ఉండడం జరిగింది. దుర్గా భవాని ఈసారి 22 అడుగుల భారీ ఎత్తు అమ్మవారిని పెట్టడం జరిగింది. రోజుకొక అవతారంతో దర్శనమిస్తారు అమ్మవారు. ఆదివారం రోజున పెద్ద ఎత్తున భజన కార్యక్రమం కలదు. ఈసారి చండీ హోమం చేయాలనుకుంటున్నాం. భారీ ఎత్తున అమ్మవారి అన్నదానం జరుగును. ప్రతిరోజు సాయంత్రం 27 నక్షత్రాలతో హారతి ఇవ్వబడును. అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం జరపబడును. అమ్మవారి ఊరేగింపు ఈసారి భారీ ఎత్తున చేయాలనుకుంటున్నాము. ఇక్కడ భూపతిరావు కాలనీలో దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఇది 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బతుకమ్మ సంబరాలు అనేవి చాలా ఆనందోత్సాహంతో జరుపుకుంటున్నాము. అలాగే ఈ ఉత్సవ కమిటీ మన ఉత్సవ విగ్రహాలు కూడా మనము ఊరేగింపుకి ప్రత్యేకంగా తీసుకురావడము, దానికి నిత్యం 9 రోజులు కూడా 10 రోజులు కూడా అవతారాన్ని బట్టి పూజలు చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ రోజు కూడా కోలాటాలతోని డీజేలతోని ఊరేగింపు అనేది కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. మాది భూపతిరావు కాలనీ. నవకనక దుర్గా అమ్మవారికి ఇక్కడ గుడి ఉందండి. ఆ గుడిలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవ విగ్రహం అనేది ఇక్కడ మేము ప్రతిష్ఠించుకున్నామండి. 11 రోజులు ప్రతి ఒక్క అవతారం కూడా ఇక్కడ జరుగుతుందండి. అలాగే బతుకమ్మ కూడా సాయంత్రం పూట 6 గంటలకు బతుకమ్మ కూడా ఉంటదండి. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బతుకమ్మ చేస్తున్నామండి గ్రాండ్ గా. ఈ అమ్మవారు గుడి అండి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి. ఈ రోజు నిన్న పెట్టిన గుడి కాదండి, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉందండి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి కూడా దసరా అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది.